ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఒక అమ్మాయి గాని, అబ్బాయి గాని వాళ్ళతో రిలేషన్‌లో ఉండటం, ఆ తర్వాత కొంతకాలం ఆ రిలేషన్‌ని ట్రావెల్ జేసి కొన్ని రోజుల తర్వాత ఏదో కారణాల వల్ల బ్రేకప్ అవ్వడం, తర్వాత మళ్ళీ మూవ్ ఆన్ అవ్వడం ఇవి జనరల్‌గా చూస్తూ ఉంటున్నాం. అయితే కొన్ని కేసెస్‌లలో మనం చూసినట్లయితే ఒకవేళ అమ్మాయిని గనక అబ్బాయి మోసం చేస్తే, అమ్మాయి 420, 406 అండ్ 376 అని రేప్ కేస్ గాని ఇట్లాంటివి కేసెస్ అబ్బాయి మీద ఫైల్ చేస్తూ ఉంటారు. అయితే చాలామంది అబ్బాయిలు అడిగేదేంటంటే, ఇట్లా చట్టం దృష్టిలో అందరూ ఒకటే గదా! చట్టం దృష్టిలో అందరూ సమానమే గదా! మరి అలా అన్నప్పుడు అమ్మాయిని మోసం చేస్తే అమ్మాయి కేస్ పెడుతుంది. మరి అబ్బాయిని మోసం చేసినప్పుడు అబ్బాయి కేస్ పెట్టడానికి లేదా ఏంటి అని అడుగుతూ ఉంటారు. పోలీసులు గూడా ఏంటంటే, అమ్మాయి మోసం చేస్తే నువ్వేం కంప్లెయింట్ ఇస్తావు? మళ్ళీ అమ్మాయి కంప్లెయింట్ ఇస్తే నీకు ఇబ్బంది అవుతది అని చెప్పడం. ఈ విధంగా దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే నేను ఇలాంటి అబ్బాయిలకి ముఖ్యంగా చెప్పేదేంటంటే, చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఒక్క రేప్ కేస్ తప్ప మీరు గూడా అమ్మాయి పెట్టగలిగే అన్ని సెక్షన్‌లతోటి మీరు గూడా వాళ్ళ మీద కేస్ పెట్టొచ్చు. మిమ్మల్ని గనక ఎమోషనల్‌గా, ఫైనాన్షియల్‌గా అండ్ ఫిజికల్‌గా యూజ్ చేసుకొని ఇంటెన్షనల్ మోసం చేసినట్లయితే మీరు ఆమె మీద ఖచ్చితంగా 420 అండ్ 406 ఐపీసీ ప్రకారం కేస్ పెట్టొచ్చు. అండ్ ఒక 376 రేప్ కేస్ తప్ప మిగతా అన్ని కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మీరు ఫైనాన్షియల్‌గా లాస్ అయినట్లయితే అమ్మాయి వలన, మీరు ఖచ్చితంగా రికవరీ సూట్ ఏసుకొని ప్రతి రూపాయిని గూడా మీరు రాబట్టుకునే అవకాశం ఉంటుంది.